వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యారెట్ బీన్స్ కర్రీ. అండ్ ఇది కూడా కుక్కర్లో చేస్తున్నాను నేను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్తీ రెసిపీ ఇది. అండ్ జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఎవరైనా చేసుకోగలుగుతారు. జస్ట్ మనం క్యారెట్ బీన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ దీనికి 2 ఆనియన్స్ అండ్ కరివేపాకు. ఈ కరివేపాకు ఏంటంటే టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ప్లస్ మనం పిల్లలు తినకపోయినా కూడా ఇలా కూరలలో వేసిస్తుంటే కొంచెం వాళ్ళకి టేస్ట్ కూడా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందు ఇవైతే కట్ చేసేసి పెట్టుకుందాము. ఇలా మనం మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 కిలో క్యారెట్ అండ్ 1/2 కిలో బీన్స్ అండ్ 2 పెద్ద ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను కుక్కర్లో చేస్తాం కాబట్టి ఈజీగా అయిపోతుంది కూడా. పిల్లలకి హెల్తీ ఫుడ్ అన్నమాట ఇది. రెసిపీ లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్. అండ్ కుక్కర్ తీసుకొని నేను స్టవ్ మీద ఆన్ చేసి పెట్టాను. కుక్కర్ వేడయ్యాక మనం ఆయిల్ వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ కూడా ఏం పట్టదు, ఒక 2 టేబుల్ స్పూన్ పడుతుంది, సరిపోతుంది. తాలింపు గింజలు వేసుకుంటే టేస్ట్ వస్తుంది కూడా. ఆవాలు, జీలకర్ర, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోగానే మనం ఆనియన్స్ వేసేసుకున్నాం. ఆనియన్స్, కరివేపాకు, సో కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి అన్నీ ఒకసారి కూడా వేయచ్చు. ఇది మగ్గన అవసరం లేదేమి. క్యారెట్, బీన్స్ ఒకసారి వేసేయచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి మనం మూత పెట్టేయచ్చు. చాలా సింపుల్. ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా కూడా ఉందో. మధ్య మధ్యలో పిల్లలకి అప్పుడప్పుడు ఇలా పెడుతుంటే కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. అండ్ కొంచెం ప్రోటీన్స్ కానీ పోషకాలన్నీ అందినట్టు కూడా ఉంటుంది. సో మనము సాల్ట్ వేసుకుందాము. ఒక 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. 1 or 1.5 వేసుకోండి. కారం కొంచెం ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నా. ఎక్కువ అవసరం లేదు, 1/2 స్పూన్ సరిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గరం మసాలా పొడి వేయండి, చిటికెడు. లేదు అంటే స్కిప్ చేసేయండి అది. ఇంకోటి కొబ్బరి పొడి ఒకవేళ మీ దగ్గర ఉంటేనేమో వేయండి, లేకుంటే అది కూడా స్కిప్ చేయండి. కానీ టేస్ట్ బాగుంటుంది కొబ్బరి పొడి బట్టి. సో ట్రై చేయండి మీరు ఒకసారి. జస్ట్ 1 స్పూన్ వేసాను, బాగుంటుంది. అన్నీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ ఇది. మీరు దీంట్లో కుక్కర్ పెడతాం కాబట్టి వాటర్ చిలకరించండి, లేకపోతే కుక్కర్ పేలుతుంది. సో ఒక జస్ట్ ఏమంటారు, ఒక 2 టేబుల్ స్పూన్స్, అది 1/2 గ్లాస్ అనుకోండి అంతే. ఎక్కువ కూడా ఏమొద్దు, 1/2 గ్లాస్ వేసేయండి సరిపోతుంది.
కుక్కర్ మూత పెట్టేసేయండి. ఇంకొక విజిల్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసి పని చేసి మళ్ళీ తర్వాత ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. ఇంక ఇలా విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎక్కువ వద్దు. వన్ వచ్చేసి కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. 1 వచ్చి ఆ ఆవిరితోనే ఉడుకుతుంది. సో మీరు ఎక్కువ మాత్రం పెట్టకండి. ఒక 1.5 విజిల్ అయిపోయాక 2 విజిల్స్, 1.5 అంటే ఇట్లా విజిల్ వచ్చేటప్పుడే ఆఫ్ చేయమని అర్థం. తీసేయండి, మూత తీసేసి చూస్తే ఇలా కుక్ అయి ఉంటుంది కదా. సో మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం వాటరిష్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని ధనియాల పొడి వేసుకొని పని చేస్తే సరిపోతుంది. అదే గుంజుకుంటుంది ఆ వాటర్. స్టవ్ మాత్రం ఆన్ చేయండి. సో ఆన్ చేసి ధనియాల పొడి వేసేసుకోండి. చూసారు కదా ఎంత లైక్ మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది, టేస్ట్ అండ్ హెల్తీ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఒక స్పూన్ ధనియాల పిండి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడము. ఆ వేడికి ఆ ఉన్న వాటర్ కూడా పోతుంది. అండ్ పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో కల్పిస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. సో ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో నాకు చెప్పేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో ఇష్టమైన వంట ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.